ఆ ఇప్పుడు మన ముచ్చట్లకు రాజా రాజా చోరలొచ్చిరోల్లా అయ్యో గదేనోల్లా దొంగలు వాళ్ళను కూడా తక్కువ చేయొద్దోల్లా. అసలు అయితే దొంగతనం కూడా ఒక ఆర్టు. మందిని నమ్మిచ్చి వాళ్ళను మతిపరిచి వాళ్ళ కొంపనే కొలంబస్ చేసుడంటే ఉత్తపచ్చి ముచ్చట కాదు. ఎంత తెలివి ఉండాలి, ఎంత విజన్ ఉండాలి, ఎంత కష్టం ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, అవునా కదా? అందుకే అప్పుడప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్లను కూడా చూపిస్తా మీకు. ఇవాళ ఎవరి టాలెంట్లు ఎట్లా చూయించిర్రో, ఎట్లా బోల్తా పడ్డారో చూడుండ్రి మీరే. ఫస్ట్ జహీరాబాద్ కద్దాం. ఇగో ఇటు చూడురల్లా ఆయ్ నగలు, కమ్మల బుట్టలు, చెవురింగులు, ఉంగరాలు అన్నున్నాయి. హరేక్ మాల్లెక్క అమ్ముతుర్రా ఎట్లా వీటిని అని కారడ్డం ఆడారు. కాదు కాదు, ఇది దుకాణం కాదు, ఈ దొంగోని చేతివాటం. మొన్న జహీరాబాద్ కోహినూర్ దాబా కాడనొల్ల ఇగో దొంగోడు బంగారం దుకున పైన లూటి చేసిండు. ఆయన బ్యాగును బస్సులకెళ్ళి ఎత్తుకపోయి మాయమైండు. కనబడుతుందా? అంత గుడ్డి గుడ్డికి కనబడుతుందా? అయితే మొత్తం 3 కిలోల బంగారం అట. ఇక చెప్పుర్రి కథ. అయితే వీళ్ళదో బ్యాచ్ అటనోళ్ళ బ్యాచి, మధ్యప్రదేశ్ బ్యాచి. ఎవరన్నా బంగారంతోని కనబడితే ఇగో ఇట్లా దోపిడీ చేస్తారట. కానీ ఇప్పుడు జహీరాబాద్ పోలీసులకు దొరికిర్రు. చిప్పకూడు తినేందుకు రెడీ అయ్యిరు. సరే జహీరాబాద్ నుంచి డైరెక్ట్ ఆంధ్రాకు పోదాం రాన్రి. పోలీసుల ముందు చూడండి రోల్ల నోట్ల కట్టలు మొత్తం 44 లక్షల రూపాయలట. అయితే ఇవి ఒరిజినల్ కాదోల్లా, డూప్లికేట్ నోట్లు. అయితే ఏలూరులో నటనొల్ల ఒక అంబులెన్స్ డ్రైవరు మందిని ముంచుతున్నాడట. ఇక నా కాడ 50 లక్షలు ఉన్నాయి, ఒకటేసారి మార్కెట్లో పెట్టుడు కాని పని, నాకు 10 లక్షలు ఇస్తే నీవు 50 లక్షలు ఇస్తా అని ఆశ పెట్టిండట. కాదోల్లా, ఎవడన్నా పుక్యానికి పైసలు ఇస్తాడా చెప్పుండ్రి. ఇగో ఇట్లా ఇస్తా అంటే మోసమా కాదా? అడ్వాన్స్ కూడా ఇచ్చిండట. కానీ అనుమానం వచ్చి పోలీసులకు చెప్తే వాడిని దొరకబట్టిరు. అగో నోట్ల కట్టలు చూడు. కానీ చూసిండ్రా నొల్లా ఒక్కొక్కడు ఏమన్నా పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారా? అసలు నన్ను అడిగితే మోసం చేసేటోడు కాదు, మోసపోయేటోడు కూడా వేస్ట్ అన్నట్టే. అంతే కదా మరి.